హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. వావ్! కాకరకాయ కారం చాలా బావుంటుందండి. దీని కాంబినేషన్‌లో పప్పుంటే ఇంకా బావుంటుందండి. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దీనికోసం హాఫ్ కేజీ చిన్న కాకరకాయలు తీసుకొని, అందులోనే గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో స్టఫ్ కోసము 1.5 చిప్ప ఎండు కొబ్బరి తీసుకొని, ముక్కలుగా కట్ చేసి జార్‌లో వేసుకొని, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, 1 ½ స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పంచదార, ఒక వెల్లుల్లిగడ్డ పాయలు తీసుకొని జార్‌లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన కారంను కాకరకాయలో మంచిగా ఇలా స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని, ఇప్పుడు పాన్ పెట్టుకొని 4, 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఫ్రై చేసి, అందులో స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలను ఒక్కొక్కటిగా అన్నీ వేసి, ఇలా మిగిలిన పౌడర్‌ని కూడా పైనేసి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. వీటిని స్టవ్ సిమ్‌లోనే పెట్టి నెమ్మదిగా అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే తొందరగా కారం మాడిపోవడానికి ఆస్కారం ఉంటుందండి. అందుకని మనం వెంటనే కదుపుతూ ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయితే మనకి కాకరకాయ కారం రెడీ అయినట్లేనండి. అంతేనండి, గుమగుమలాడే కాకరకాయ కారం రెడీ. ఈ కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది కనుక డయాబెటిక్ వాళ్ళు ఎక్కువగా తీసుకోవడం మంచిదండి. ఇంకెందుకు ఆలస్యం? ఇంత మంచి డిష్‌ను మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్